హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. వినాయక చవితి పూజకు ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి. సాధారణంగా మనం ఏదైనా పూజ చేసినప్పుడు మొదటిగా వినాయకుడిని పూజిస్తాం. అలా పూజిస్తే మనం చేసే పనిలో విఘ్నాలు, ఆటంకాలు రావని నమ్మకం. అలాగే చదువుకునే పిల్లలు, వ్యాపారం చేసేవాళ్ళు తప్పనిసరిగా వినాయక చవితి పూజను చేసుకోవాలి. ఎందుకంటే చదువుకునే పిల్లలకు జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకోవటం, అలాగే వ్యాపార అభివృద్ధి కలగాలని కోరుకుంటారు. జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి పూజను జరుపుకోవాలి. ఈ విధంగా జరుపుకుంటే చాలా మంచి జరుగుతుంది. వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి: పసుపు 50 గ్రాములు. వినాయక చవితి రోజు మట్టి వినాయకుడితో పాటు పసుపు వినాయకుడు కూడా చేయాలి. అయితే పసుపు వినాయకుడిని ముందుగా తయారు చేయకూడదు. పూజకు అన్ని సిద్ధం చేసుకున్నాక పసుపు వినాయకుడిని తయారు చేసుకుని బొట్టు పెట్టి తమలపాకులో పెట్టి వినాయకుడి దగ్గర పెట్టాలి. అక్షింతలు: కుంకుమ 50 గ్రాములు. విడి పువ్వులు పూజ చేయటానికి. ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాలు ఉపయోగించుకోవచ్చు. తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరం లేదా పండు ఖర్జూరం, అగరొత్తులు, హారతి కర్పూరం, చిల్లర, పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపిన పంచామృతం అవుతుంది. బెల్లం, బియ్యం, మామిడి ఆకులు తోరణం కట్టడానికి, యాలకులు. వినాయకునికి 21 యాలకులతో దండ వేయాలి. వినాయక చవితి తర్వాత ఈ 21 యాలకులను వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ యాలకులను పిల్లలకు పెడితే మంచి తెలివితేటలు కలిగి చదువులో ముందుంటారు. కాబట్టి ఈ యాలకులు తప్పనిసరిగా వాడండి. హారతి ఇవ్వటానికి గంట, 2 కుందులు, దీపారాధన చేయటానికి ఒత్తులు, ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అయినా వాడవచ్చు, నువ్వుల నూనె అయినా వాడవచ్చు. ఆవు నెయ్యి అయితే మంచిది. ఒత్తులు నూనెలో తడిపి ఇలా సిద్ధం చేసుకోవాలి. అగ్గిపెట్టె, తోరం కట్టడానికి దారబత్తి, తెల్ల దారబంతి, 2 జాకెట్ ముక్కలు, అలాగే టవల్, అరటిపళ్ళు, పాలవెల్లి కట్టడానికి మొక్కజొన్న పొత్తులు, వెలగకాయలు, సీతాఫలాలు, మారేడు కాయలు రెడీ చేసుకోవాలి. అలాగే 5 రకాల పళ్ళు కూడా సిద్ధం చేసుకోవాలి. కలశం, కొబ్బరికాయకి 2, యజ్ఞోపవీతం, వినాయక ప్రతిమ, ఉండ్రాళ్ళు, గరిక, వినాయక వ్రతకల్పం, పత్రి, 21 రకాల పత్రి. ఈ 21 రకాల పత్రి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకోవాలి.